నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి పూడి శ్రీహరి అరెస్ట్ పైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ని ఎలా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే సార్. మరి దానిపైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ మీకు వినిపిస్తాను. ఒక్కటి మనకు స్పష్టంగా చెప్తున్నాం, జర్నలిస్టులను కూడా జైల్లో పెట్టచ్చు, జర్నలిస్టులను కూడా పట్టుకొచ్చి స్టేషన్లో బంధించవచ్చు, ఒక తీవ్రవాదిని దేశద్రోహిని పెట్టినట్టు ఎవరిని కలవలేకుండా హింసలు పెట్టి చిత్ర హింసలు పెట్టి పెట్టొచ్చు అని ఒక ప్రాక్టీస్ ని ప్రారంభం చేశారు. ఈ ప్రాక్టీసు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు రేపు ఇదే పరిస్థితి వస్తే తట్టుకోగలరా? అవసరమా? ఈ సాంప్రదాయం కొనసాగిద్దామా? తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పుడే తెలుస్తుంది దీని ప్రభావం. ఆ పెయిన్ ఎట్టుంటుందో, నొప్పి ఎట్టుంటుందో అప్పుడు తెలుస్తుంది. పెయిన్ అంటే నొప్పి అనేది అందరికి తెలుసు, కానీ యాజ్ ఏ జర్నలిస్ట్ గా ఈ కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? అదే ఇప్పుడు అతను పూడి శ్రీహరి అనే అతను జర్నలిస్ట్ అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అతను మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్కి ఏదో సెక్రటరీనో ఏదో, ఓకే ఏదైనా కానీ అంతకుముందు జర్నలిస్టు కాబట్టి అతను ఈ పని చేస్తూ ఉన్నాడు. అతన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూడి శ్రీహరిని ఎందుకు అరెస్టు చేశారు? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు అరెస్ట్ చేశారా? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చీఫ్ పిఆర్ఓగా పనిచేసినందుకు అరెస్ట్ చేశారా? ఏదైనా కుంభకోణంలో అరెస్ట్ చేశారా? లేదు వేరే ఏదైనా నేరం చేశాడా? నువ్వు ఆలోచించాలి కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నువ్వు చెప్పాలి. నువ్వు జర్నలిస్టుని అరెస్ట్ చేశారు అని చెప్పావు కాబట్టి జర్నలిస్టుని ఎందుకు అరెస్ట్ చేశారు అనేది కూడా చెప్పాలి. నువ్వు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్. ఇందులో ఒక ఫోటో, ఒక రైటప్, ఒక డిస్క్రిప్షన్ తోటి ఒక పోస్ట్ పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్లో, ట్విట్టర్ అకౌంట్లో, ఫేస్బుక్ అకౌంట్లో, అంటే సోషల్ మీడియా అకౌంట్స్లో పెట్టారు. ఎవరు పెట్టారు అంటే పూడి శ్రీహరి అనే వ్యక్తి పెట్టాడు. ఆ పూడి శ్రీహరి ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం సెక్రటరీనో ఏదో. అదేంటో మీకు చదివి వినిపిస్తా. హత్యలు చేసేది, నిందలు వేసేది చంద్రబాబే. బాబు కెరియర్ మొత్తం హత్య రాజకీయాలే. ఎన్టీఆర్ ప్రభుత్వంలో రాజ్యాంగ శక్తిగా ఎదిగిన బాబు. మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి వెనుక బాబు హస్తం. వంగవీటి రంగా, పింగళి దశరథరాం హత్యలోనూ బాబు పాత్ర. బాబు హయాంలోనే వైఎస్ రాజారెడ్డి హత్య. హంతకులకు హైదరాబాదులో షెల్టర్. పింగళి దశరథరాం, వంగవీటి రంగా, మల్లెల బాబ్జీ, రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత రాజారెడ్డి ఫోటోలు వేసి, చంద్రబాబు నాయుడు ఫోటో వేసి, చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి, చంద్రబాబు నాయుడు చొక్కా మీద రక్తపు మరకలు వేసి ఈ పూడి శ్రీహరి సృష్టించిన ఇమేజ్ ఇది. హత్యలు చేసేది, నిందలు వేసేది చంద్రబాబే. చంద్రబాబు ఏమేమి హత్యలు చేశాడు? చంద్రబాబు నాయుడు మీద ఏమన్నా హత్యా నేరం కేసులు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు మీద ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయా? కనీసం చంద్రబాబు నాయుడు మీద ఎలిగేషన్లు ఏమన్నా వచ్చినాయా? జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని ఎలిగేషన్లు వచ్చినాయో నీకు నాకే కాదు, ప్రపంచం మొత్తం తెలుసు. అంటే చంద్రబాబు నాయుడు చేతుల్లో కత్తి పెట్టి, ఇదే కత్తి ఇంతకుముందు ఎప్పుడు పెట్టావు చంద్రబాబు చేతిలో? వైఎస్ వివేకానందరెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి బాబాయిని నరికి, గొడ్డలతో నరికి చంపిన వాళ్ళెవరో అప్పటికే జగన్మోహన్ రెడ్డికి తెలిసి కూడా, అప్పటికే తెలుసు అంటే అర్థం ఏంటి? ముందే తెలుసు అని. ముందే తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు చేతిలో ఇదే రకంగా ఒక కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాసావు. ఆ రోజున నిన్ను అరెస్టు చెయ్యకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం నష్టపోయింది. ఆ రోజు నిన్ను అరెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అప్పటికి ప్రభుత్వం, అంటే ముఖ్యమంత్రితో సహా అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవడు చంపాడు? ఎవడు కూడా సొంత బాబాయిని అడ్డంగా నరికేస్తారు అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరు ఊహించరు.
వైఎస్ వివేకానంద రెడ్డిని చంపారు, ఎట్లా చంపుంటారు, ఎవరు చంపుంటారు, ఎందుకు చంపుంటారు, ఈ ఆలోచనలు పోతాయి తప్ప అందులో వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడుగా ఉంటాడు అని ఎవడు ఎక్స్పెక్ట్ చెయ్యడు కదా. అందుకని వాళ్ళు దే ఆర్ అండర్ కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్లో నువ్వేం చేసావు, నారాసుర రక్త చరిత్ర అనే పోస్టర్ వేసి నీ పేపర్లో సాక్షిలో రాసావు. రాసినప్పుడు నీ మీద యాక్షన్స్ తీసుకోలే. నీ మీద యాక్షన్ తీసుకునే ఒక క్రమం అది ఏంటిది అని ఆలోచించే లోపల కోర్టుకి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నావు. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఇదిగో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు మాట్లాడకూడదు అని చెప్పి ఒక ఆర్డర్ మొన్న ఎన్నికల్లో కూడా అదే తెచ్చుకున్నాడు, అంతకుముందు అదే తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత వాళ్ళేం మాట్లాడలేకపోయారు. నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావు, గెలిచావు, రాష్ట్రం మొత్తం కొల్లగొట్టేశావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు మొదలుపెట్టావు. చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి చొక్కా మీద రక్తం మరకలు వేసి ఇవి తయారు చేసి ఈ పోస్టర్లని నీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో వేరే ఎవడి హ్యాండిల్లోనో కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో మొత్తం అంతా అవన్నీ పెట్టి సర్క్యులేట్ చేసి, అంటే ఎవరిని నువ్వు ఫూల్ని చేస్తావు. నువ్వు ఈ పని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేసింది. మీరు కావాలంటే మీరు నా పాత వీడియోలు ఒక్కసారి రెఫర్ చేసి చూసుకోండి. అక్రమ మద్యం వ్యాపారం జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో, చంద్రబాబు నాయుడు అందులో 200 కోట్లు కొట్టేశాడు అన్నప్పుడే అరెస్ట్ చేయాల్సింది. ఆ రోజునే అరెస్ట్ చేయాలి. లేట్ అయింది. ఇంకా నేను ఆ రోజునే చెప్పా, గవర్నమెంట్ మీద, చంద్రబాబు నాయుడు మీద అన్యాయమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, వాటి మీద చెక్ లేకుండా పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద చెక్ లేకుండా పోయింది. అడ్డగోలు వార్తలు వాళ్ళు ప్రచారం చేస్తున్నారని చెప్పి నేను ఆ రోజు నుంచి చెబుతూనే ఉన్నా. నేను సందర్భం వచ్చినప్పుడల్లా అది గుర్తు చేస్తూనే ఉన్నా. ఇన్ని నీ రాజకీయాల కోసం ఇంత నీచమైన పోస్ట్ పెడతావా? పెట్టి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు, దర్యాప్తు చేశారు. ఎవడు పెట్టాడో తెలియదు కదా. అఫీషియల్ హ్యాండిల్లో ఉంది ఇది, అఫీషియల్ హ్యాండిల్లో ఉంది కదా అని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసినట్టయితే అప్పుడు నువ్వు వచ్చి ప్రశ్నించాలి. మా జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అండి, మాది పార్టీ వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థలో ఎవరు పెట్టారో అనొచ్చు. పోలీసులు ఏం చేశారు అంటే కేసు మొత్తం తరోగా ఇన్వెస్టిగేట్ చేసి దీన్ని ఎవడు క్రియేట్ చేశాడు, ఎవడు పోస్ట్ చేశాడు, ఎవడు దీని వెనక ఉన్నాడు అనేది మొత్తం ఆధారాలతో సహా మొత్తం సేకరించి ఈ పూడి శ్రీహరి అనే అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతని సెల్ ఫోను, ల్యాప్టాపు అవన్నీ తీసుకొని పోయారు. కేసు ఎస్టాబ్లిష్ చేయడానికి అని చెప్పి వాళ్ళు తీసుకొని పోతారు. ఇట్ ఈస్ అ ప్రొసీజర్. ఎప్పుడైతే ఈ పూడి శ్రీహరిని అరెస్ట్ చేశారో వెంటనే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే, పోలీసులు అరెస్ట్ చేశారని అందరికీ తెలుసు, నోటీసులు కూడా ఇచ్చారు వాళ్ళు, మేము బలానా పోలీసులం మేము తీసుకెళ్తున్నాం అని కూడా చెప్పారు. కానీ వైసీపీ ఏం చేసింది తెలుసా, హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడానికి ప్రయత్నం చేసింది. అంటే ఏంటి, పూడి శ్రీహరిని ఎవరో తెలియదు, పూడి శ్రీహరిని వెంటనే హాజరుపరచాలి. ఏమి నాటకాలయ్యా, పోలీసులు తీసుకెళ్ళినట్టు అందరికీ తెలుసు. ఒకవైపు నువ్వే నీ మీడియాలో వేస్తున్నావు పోలీసులు అరెస్ట్ చేశారని, ఇంకొక వైపు ఎవరు అరెస్ట్ చేశారో తెలియదు అంటావు నువ్వు, ఇంకొక వైపు ఏమంటావు అక్రమంగా అరెస్ట్ చేశారంటావు, ఇంకొక వైపు ఏమంటావు ఆ ఇల్లు ఏమన్నా తీవ్రవాది ఇల్లా, ఓ జర్నలిస్ట్ ఇల్లు అంటావు, ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారంటావు, ఓ జర్నలిస్ట్ ఇల్లు తనిఖీ చేశారంటావు. పూడి శ్రీహరి నీ పార్టీ కార్యకర్త, నీ పార్టీలో అతను సోషల్ మీడియాలో పనిచేస్తున్నాడు, మీడియాకి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు, మీడియాకి ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఇటువంటి పోస్టులు వేస్తూ ఉన్నాడు. ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు ఒక చిన్న విషయం గుర్తు చేస్తా, నువ్వు మర్చిపోయి ఉంటావు కానీ నీకు ఒక చిన్న విషయం గుర్తు చేయాలని నాకైతే అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి జర్నలిస్టులను అందరిని అరెస్ట్ చేస్తానంటున్నాడు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న జర్నలిస్టులందరిని అరెస్ట్ చేస్తాడట, ఆ అనుకూల మీడియాలో ఉన్న జర్నలిస్టులందరిని అరెస్ట్ చేస్తాడట. చేద్దు కానీ ఉండు, నీకు టైము ఆల్రెడీ 5 సంవత్సరాలు ఇచ్చారు, రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయింది, మీరు కుంభకోణాలు చేశారు, జైల్లో పాలయ్యారు, ఇప్పుడు మళ్ళీ వచ్చి మొత్తం ఆంధ్రజ్యోతి వాళ్ళని అరెస్ట్ చేస్తాం, ఈనాడు వాళ్ళని అరెస్ట్ చేస్తాం, మా శ్రీహరిని అరెస్ట్ చేస్తారా అంటున్నావు కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఏం జరిగిందో చెప్తాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నీకు మర్చిపోయి ఉంటావు, జగన్మోహన్ రెడ్డి కూడా మర్చిపోయి ఉంటాడు. ముఖ్యమంత్రి కార్యాలయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో పనిచేసే ఒక అధికారి, ఆ అధికారి భార్య ఎక్కడి నుంచో దుబాయ్ నుంచో ఎక్కడి నుంచో వస్తూ బంగారం తెచ్చుకుంది. దాని కథ, ఆ బంగారం ఏంటో చెప్తా తర్వాత మళ్ళీ. ఆ బంగారం తెచ్చుకుంటే దాన్ని కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు. కస్టమ్స్ వాళ్ళు పట్టుకుంటే అక్కడి నుంచి విడిపించుకోవటానికి జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ కష్టపడి ఏదో ప్రయత్నం చేసి ఆ వార్త బయటికి రాకుండా ఆమెను ఏదో ప్యాచప్ చేసి బయటికి తీసుకొచ్చారు. ఇది ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. ఇట్లా సీఎం ఆఫీసుకి సంబంధించిన ఒక అధికారి భార్య, ఆమెని కస్టమ్స్ వాళ్ళు ఇట్లా పట్టుకున్నారు, ఇది జరిగిందని చిన్న బ్రీఫ్ నోట్ ఉన్నది. ఏదో పేపర్లో కూడా వచ్చినట్టుంది, చిన్న వార్త వచ్చింది. ఆ వార్తని ఎవరో ఒక విజయవాడలో ఒక పోలీస్ ఆఫీసర్లు, జర్నలిస్టులు అందరూ ఉన్న గ్రూపులో సభ్యుడిగా ఉన్న కొల్లు అంకబాబు అనే సీనియర్ జర్నలిస్ట్, నాకన్నా కూడా చాలా సీనియర్. నేనే 44 సంవత్సరాలు జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ని. ఆయన ఇంకా అంతకన్నా పెద్ద, చాలా జర్నలిజంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తి. ఆయన చూసి వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అని తెలుసుకోవటానికి పోలీసులు కూడా ఉన్న గ్రూపులో షేర్ చేశాడు. దాన్ని ఫార్వర్డ్ చేశాడు. చేస్తే పోలీసులు కూడా ఉన్నారు కదా అందులో, ఈ తప్పు అంకబాబు గారు అనే, లేదా ఇది రైట్ అనో ఏదో చెప్తారు కదా ఇన్ఫర్మేషన్ అన్న ఉద్దేశంతో ఆయన ఫార్వర్డ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తెలియదు కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్తా విను. కొల్లు అంకబాబుని ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేసినందుకు, ఆ మెసేజ్ ఆయనేమి సృష్టించలేదు, ఆయనేమి చేయలేదు. ఆయన దగ్గరికి అర్ధరాత్రి పూట వెళ్ళి ఆయన లుంగి మీద ఉంటే, ఆయనకి బీపీ షుగర్ ఉన్నాయి, ట్యాబ్లెట్లు తీసుకుంటానంటే కూడా వినకుండా పెడ రెక్కలు విరిచి కట్టి లాక్కొని వచ్చి పోలీసు జీపులో పడేసావు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుసుకో, తెలుసు, నీకు కూడా తెలుసు, మర్చిపోయి ఉంటావు, గుర్తు చేస్తున్నా. తీసుకొచ్చి తెల్లవార్లు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి తెల్లవారిన తర్వాత మేజిస్ట్రేట్ ముందర హాజరుపరిస్తే, మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఏమంటే మీకు ఆయనకి 41A నోటీస్ ఇచ్చి మిమ్మల్ని ఏ కేసులో అరెస్ట్ చేశారండి అంటే నాకు తెలియదు మేడం అని చెప్పాడు ఆయన. అయితే 41A నోటీస్ ఇవ్వలేదా అని అడిగారు జడ్జి గారు. పోలీసులు ఏం చెప్పారంటే ఇచ్చాం మేడం అన్నారు. మీకు ఇచ్చారట కదండి అంటే నాకేమి ఇవ్వలేదండి, నాకు అసలు ఏ కేసులో అరెస్ట్ చేశారో కూడా నాకు తెలియదు అని ఆయన చెప్పాడు. చెబితే 41A నోటీస్ కాపీ ఇవ్వండి అన్నది జడ్జి. వీళ్ళ దగ్గర లేదు. 41A నోటీసు ఇచ్చాము అని నిండు కోర్టులో చెప్పిన తర్వాత జడ్జి గారు అడిగితే వీళ్ళ దగ్గర నోటీసు లేదు అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు చెప్పింది ఫాల్స్ అని. ఆ తర్వాత మొత్తం సీసీటీవీ ఫుటేజీలన్నీ తీసి చూస్తే పోలీసులు అబద్ధం ఆడారు అని తెలిసింది. వెంటనే మేజిస్ట్రేట్ ఏం చేశారు అంటే ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి కొల్లు అంకబాబు గారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ గౌరవంగా మర్యాదగా తీసుకెళ్ళి దించిరండి, తప్పుడు కేసులు పెట్టమాకండి అని చెప్పి పోలీసుల్ని చివాట్లు పెట్టి కొల్లు అంకబాబు గారిని తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో దించేసే పరిస్థితిని పోలీసులకు కల్పించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు నేను చెప్పింది కరెక్టో కాదో జగన్మోహన్ రెడ్డిని అడుగు చెప్తాడు. ఎందుకంటే ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే జరిగింది ఇదంతా కూడా. అటువంటి ఒక అసలు లేని కేసు మీద, ఎవ్వరికి అసలు ఏమిటో తెలియని కేసు మీద కొల్లు అంకబాబు గారిని అరెస్ట్ చేయించావే, ఇంత దారుణమైన నేరానికి పాల్పడ్డా ఈ వ్యక్తిని, నీకు పూడి శ్రీహరిని అరెస్ట్ చేస్తే అంత పొడుచుకొచ్చిందా నీకు? జర్నలిస్టులు అందరూ అంతు తేలుస్తావా నువ్వు? ఏం చెప్తావు? ఆ వీడియోలో నువ్వు చెప్తున్న మాటలేంటి? జర్నలిస్టులు అందరూ అంటే ఈనాడు జ్యోతి, ఆంధ్రజ్యోతిలో పనిచేసే జర్నలిస్టులందరినీ నువ్వు అరెస్ట్ చేయిస్తావా? ఏం మాటలు మాట్లాడుతున్నారు మీరు? అధికారం కోల్పోయిన తర్వాత దిక్కు మొక్కు లేకుండా పుట్టకొకటి చొప్పున తిరుగుతూ ఉండి మీరు ఇటువంటి మాటలు ఇంకా మాట్లాడుతుంటారా? సొసైటీలో హేట్రెడ్నెస్ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారా? చంద్రబాబు హంతకుడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? నువ్వు ఎన్ని చేశావో, నువ్వు ఎన్ని నేరాలకి పాల్పడ్డావో, నువ్వు డైరెక్ట్గా ఆ రోజున నీ మీద పోటీ చేసిన పులివర్తి నాని మీద ఎంత దాడి, మర్డరస్ అటాక్ చేయించావు కదా. ఆయన భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి బతికాడు, ఇప్పటికీ నడవలేకపోతున్నాడు నువ్వు చేసిన దాడితోటి.
అవన్నీ కెమెరాల్లో, కారులో ఉన్న కెమెరాల్లో రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి నీ పైశాచికత్వం బయటకు వచ్చింది. నువ్వు వచ్చి ఈ రోజున మళ్ళీ అదే యాటిట్యూడ్, ఆ రోజున పులివర్తి నాని మీద దాడి చేసి మర్డర్ చేయడానికి ప్రయత్నం చేసిన అదే యాటిట్యూడ్ని ఇంకా ప్రదర్శిస్తూ ఉన్నావు. ఏమనుకుంటున్నావు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జర్నలిస్టులను అరెస్ట్ చేస్తావా? పూడి శ్రీహరిని అరెస్ట్ చేసింది ఇందుకు తెలీదా నీకు? ఇది దాచిపెడతావు. చంద్రబాబు నాయుడు మర్డరర్ అని చెప్పి అఫీషియల్గా అతను తయారు చేసిన పోస్ట్ని దాచిపెట్టి అతన్నేదో అన్యాయంగా అరెస్ట్ చేసినట్టు, అక్రమంగా అరెస్ట్ చేసినట్టు అబద్ధాలు, అర్ధసత్యాలు చెప్పుకొని ఎంతకాలం రాజకీయం చేస్తారా మీరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నీ వైఖరి మార్చుకో. నువ్వేదో పెద్ద బొట్టు పెట్టుకొని ఉన్నంత మాత్రాన నిన్నేదో నువ్వు రోజు ఏదో నీ గురించి చెప్తాడు ఆయన, ఎవరో ఒక ఆయన కూర్చొని రోజు వచ్చి ఆవుకి పూజ చేస్తాడని. ఆవుకు పూజ కాదు, సాటి మనిషిని గౌరవించడం నేర్చుకో. జర్నలిజం అంటే ఏంటో తెలుసుకో. ఇది కాదు జర్నలిజం. చెప్పు పూడి శ్రీహరికి వెళ్ళి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.